హలో జెంట్స్. జెంట్స్ అని ఎందుకు అన్నానంటే, ఈరోజు చెప్పబోయే టాపిక్ ప్రతి ఒక్క అబ్బాయి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో, ఇంతకుముందు జనరేషన్‌లో మనం చెప్పేది అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని. కానీ 'అతుల్ సుభాష్', 'కోర్ట్' లాంటి మూవీ లేదా ఇంకా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ చూస్తున్నప్పుడు ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. సో, ప్రతి ఒక్క అబ్బాయిని కూడా వాళ్ళ పేరెంట్స్ చాలా హోప్స్‌తో పెంచి పెద్ద చేయాలని కోరుకుంటారు. కానీ మీకు తెలియక లేక ఏజ్ ప్రభావంలో మీరు తీసుకునే డెసిషన్స్ మీ జీవితాన్ని నాశనం చేయొచ్చు. దాంతో పాటు మీరు జైలు దాకా వెళ్ళే సిట్యుయేషన్ రావచ్చు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మీరు ఆ మిస్టేక్ చేయకోకుండా లేదా ఒక అబద్ధం అలిగేషన్ మీ మీద పడినప్పుడు మీరు టెన్షన్ పడి సూసైడ్ దాకా వెళ్ళకోకుండా మీ లైఫ్‌ని డిస్ట్రాయ్ చేసుకోకుండా ఖచ్చితంగా ఈ లాస్ లేదా ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మీరు అవేర్‌నెస్ తెచ్చుకోవాలి. అండ్ మీ లైఫ్ కూడా బాగుండాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో ఫస్ట్ ఫాల్స్ కేసెస్‌లో ట్రెండింగ్ ఉండే కేస్ వచ్చేసి ఫాల్స్ డౌరీ కేసెస్ లేదా 498 సెక్షన్స్. సో ఇది ఎప్పుడు ఎలాంటి సిట్యుయేషన్‌లో మీ మీద వేయొచ్చు అనంటే, సో మీకు మ్యారేజ్ అయ్యి ఉంటది. మీకు మీ వైఫ్‌కి ఏదో గొడవ వచ్చి ఉంటది. అలాంటి సిట్యుయేషన్స్‌లో అంటే అందరు అమ్మాయిలు ఇలా ఫాల్స్ కేసెస్ పెడతారని కాదు. నేను జస్ట్ చెప్తున్నాను కొన్ని సిట్యుయేషన్స్‌లో చూసాం కాబట్టి ఎస్పెషల్లీ 'అతుల్ సుభాష్' కేస్‌లో చూసాం మనం. సో ఏంటంటే మీ మీద ఫాల్స్ కేస్ పెట్టినప్పుడు లేదా మీ మీ ఇంట్లో మీ సిస్టర్ కూడా ఉండరు, కానీ మీ సిస్టర్ మీద లేదా మీ పేరెంట్స్ మీద అందరి మీద కూడా క్రుయాలిటీ కింద 498 సెక్షన్ అప్లై చేసి వాళ్ళందరి మీద కేసులు ఫైల్ చేస్తారు, వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తారనమాట. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో రీసెంట్ గా జడ్జిమెంట్ ఏంటంటే రాజేష్ శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అనే కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, పోలీసులు 498 సెక్షన్ బుక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా అరెస్ట్ చేయకూడదు, ఖచ్చితంగా డ్యూ వెరిఫికేషన్ చేయాలి. అలాగే ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్ మస్ట్ స్క్రీన్ కంప్లైంట్ బిఫోర్ ఎఫ్ఐఆర్ ఈజ్ రిజిస్టర్డ్ అని చెప్పేసి జడ్జిమెంట్ వచ్చిందనమాట. సో 498 సెక్షన్ మీ మీద ఫైల్ చేసిన వెంటనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో కూల్ గా మీరు ఒక లాయర్ని అపాయింట్మెంట్ చేసుకొని వాళ్ళకి మీ కేసు అప్పచెప్పేసి మీ మీ దగ్గర మీరు తప్పు చేయకోకుండా ఉంటే కూల్గా ఉండొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మైనర్ లవ్ కేసెస్. సో ఇది మీరు 19 ఇయర్స్ ఉన్న, 20 ఇయర్స్ ఉన్న, మీరు 18 ఇయర్స్ బిలో ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అబ్బాయిలు ఎస్పెషల్గా. ఎందుకంటే బిలో 18 ఇయర్స్ ఉన్న మైనర్ గర్ల్ జోలికి వెళ్ళి ఆ అమ్మాయిని టచ్ చేసినా లేదా ఆ అమ్మాయితో వల్గర్గా చాటింగ్ చేసినా లేదా కిస్ చేయడానికి ట్రై చేసినా కూడా మీకు ఖచ్చితంగా పనిష్మెంట్ పడుతుంది అనమాట. సో ఇది మీరు ఆల్రెడీ ట్రెండింగ్ కేసు కదా, ఫన్ బకెట్ భార్గవ్ అనేసి ఆయన యూట్యూబర్. సో ఆయన చేసిన ఒక్క మిస్టేక్ కి ఆయన 20 ఇయర్స్ లైఫ్ జైల్లో ఉంటుంది ఇప్పుడు. సో కాబట్టి ఎస్పెషల్లీ ఎవరైతే డిగ్రీ ఇంటర్ చదువుతున్న అబ్బాయిలు ఉన్నారో, సో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. అసలు లవ్ జోలికి వెళ్ళకూడదు. ఈ ఏజ్ లో మీరు లవ్ కాదు చేయాల్సింది, మీరు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. సో లీడింగ్ కేసెస్ వచ్చేసి విక్రమ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎన్సిటీ ఢిల్లీ అనే దాంట్లో 19 ఇయర్స్ ఓల్డ్ బాయ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తారు. ఆ అమ్మాయి కూడా ఇష్టపడి ఆ అబ్బాయితో కన్సెన్సువల్ గా రిలేషన్షిప్ ఉంటుంది అనమాట. సో కానీ ఆ అమ్మాయి చెప్పిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఏజ్ మైనర్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఆ 19 ఓల్డ్ బాయ్ కి శిక్ష పడాలని చెప్పేసి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి సో ఈ మైనర్ లవ్ కేసెస్ లో మీరు అసలు ఆ 18 ఇయర్స్ బిలో ఉన్న అమ్మాయిల జోలికి అసలు వెళ్ళొద్దు, టచ్ చేయడానికి కూడా చూడొద్దు. సో దట్ ఈస్ మై సజెషన్. ప్లీజ్ బీ అవేర్. చాలా మంది ఇంటర్ డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా లైఫ్ అంతా నాశనం అవుతుంది సో ఈ మైనర్ లవ్ రిలేటెడ్ కేసెస్ కింద. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాల్స్ రేప్ అలిగేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ చదివారు, జాబ్ వచ్చిన తర్వాత జాబ్ చేసుకుంటూ మీ దగ్గరికి వేరే అమ్మాయి ఒక లవ్ ప్రపోజల్ ఇచ్చారు, మీరే ఒక అమ్మాయిని లవ్ చేశారే అనుకోండి. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఆ అమ్మాయి బాగా ఉన్నప్పుడు, మీరిద్దరు రిలేషన్షిప్ లో బాగున్నప్పుడు వాంటెడ్ గా అమ్మాయి మీ మీద లేదా మీరు ఆ అమ్మాయి మీద వెళ్ళి ఒక సెక్సువల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే రిలేషన్షిప్ బ్రేక్ అయినప్పుడు వాళ్ళు మీ మీద ఫాల్స్ రేప్ కేసెస్ పెట్టే అవకాశం ఉంటుంది అనమాట. సో సో ఇలాంటి సిచ్యువేషన్ మీకు వచ్చి మీ మీద ఫాల్స్ రేప్ కేసు పెట్టినప్పుడు సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహేశ్వర్ తిగ్గా వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ అనే కేసులో సుప్రీంకోర్టు కన్సెన్సువల్ రిలేషన్షిప్ అండర్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ డస్ నాట్ ఆల్వేస్ అమౌంట్ టు రేప్ అని చెప్పారండి. ఒకవేళ మీరు ఫాల్స్ ప్రామిస్ చేసి నేను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసి ఆ అమ్మాయితో రిలేషన్షిప్ ఉన్నా అది రేప్ కింద పరిగణించబడదు. ఎందుకంటే తనకి కూడా ఇంట్రెస్ట్ ఉండి మీతో రిలేషన్షిప్ పెట్టుకుంది కాబట్టి. కాకపోతే మీరు ఏదైతే ఫాల్స్ ప్రామిస్ చేశారో దానికి మాత్రం మీకు పనిష్మెంట్ పడుతుంది, కానీ రేప్ అలిగేషన్ కింద పనిష్మెంట్ పడదు. సో దాన్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి, ఆ అమ్మాయికి కూడా ఇష్టం ఉంది, ఆ అమ్మాయి ఇష్టపడి నాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసిందని చెప్పేసి. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరే ఇందులో.
సో ఎస్పెషల్లీ ఒకరితో రిలేషన్షిప్లో ఉండేటప్పుడు. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ కేసెస్ వచ్చేసి డొమెస్టిక్ వైలెన్స్ అగైనెస్ట్ మెన్. సో చాలా మంది చూస్తూ ఉంటాము, ఉమెన్కే డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది అని చెప్పేసి చాలా కేసెస్లో కానీ న్యూస్లో కానీ మనం వింటూ ఉంటాం. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే మెన్ కూడా డొమెస్టిక్ వైలెన్స్ అనుభవిస్తూ ఉంటారు. ఎలాంటి సిచ్యువేషన్స్లో అంటే, సో ఈ వాళ్ళ వైఫ్ లేదా వాళ్ళ పేరెంట్స్ కానీ అబ్బాయి గురించి బ్యాడ్గా చెప్పడము, ఇన్సల్ట్ చేయడము, వాళ్ళ రిలేటివ్స్ ముందర లేదా వాళ్ళ పేరెంట్స్ ముందర హర్ట్ చేయడం కానీ, సో ఇలాంటివి ఏదన్నా మీరు ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా కేసు ఫైల్ చేయొచ్చు. కాకపోతే ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది, కానీ మెన్నుకు లేదు కానీ మీరు కేసు ఫైల్ చేయొచ్చు ఐపీసీ సెక్షన్స్ 323 అండ్ 504 అండ్ 506 కింద. అండ్ అర్నిష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో సుప్రీంకోర్టు లిమిటెడ్ పోలీస్ పవర్స్ ఆఫ్ అరెస్ట్ ఇన్ మ్యాట్రిమోనియల్ కేసెస్, వార్నింగ్ అగైనెస్ట్ మెకానికల్ అరెస్ట్. ఎవరైనా డైరెక్ట్గా వచ్చేసి మీ వైఫ్ మీ మీద నాకు డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నారు, లేదా మీ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కలిసి మీ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు బుక్ చేసినప్పుడు సుప్రీంకోర్టు పోలీస్ యొక్క పవర్స్ని అరెస్ట్ చేయకోకుండా ఇమీడియట్గా వెరిఫై చేసి నిజంగా జరిగిందా లేదా అని తర్వాత చెయ్యాలని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెపన్ ఫర్ యూ ఈ కేసు అనేది. సో నెక్స్ట్ వచ్చేసి సెక్స్టార్షన్ అండ్ రివెంజ్ పోన్. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చూస్తూ ఉంటే ఈ మధ్యన ఎక్కువైపోతుంది, ఇన్స్టాగ్రామ్లో ఎవరో తెలియని ర్యాండమ్ అమ్మాయి లేదా కొత్త అకౌంట్ నుంచి మీకు మెసేజ్లు వస్తాయి, లేదా వాట్సాప్లో ఒక కొత్త నెంబర్ నుంచి మీకు మెసేజ్లు వస్తాయి, హాయ్ హౌ ఆర్ యూ సంథింగ్ అట్ సైడ్ అమ్మాయి అని చెప్పేస్తే ఇంకా మీరు చాలా మందికి న్యాచురల్ కదా అట్ సైడ్ అమ్మాయి కొత్త నెంబర్ అంటే టెక్స్ట్ చేసి మెసేజెస్ అన్ని పంపిస్తూ ఉంటారు. వాళ్ళు వాంటెడ్గా మీకు వల్గర్ మెసేజ్ పంపినా లేదా క్లోజ్గా ఉన్నట్లు ఏదైనా మెసేజెస్ పంపినా మీరు మీ ఫొటోస్ కానీ మీ పిక్చర్స్ కానీ మీ వీడియోస్ కానీ పర్సనల్ వీడియోస్ వాళ్ళకి పంపితే, సో వాళ్ళు నెక్స్ట్ చేసే ప్లాన్ ఏంటంటే మీతో ఉన్నన్ని రోజులు బాగానే ఉంటారు, దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు పంపించిన పర్సనల్ ఫొటోస్ వీడియోస్ తీసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు మీ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి. సో కాబట్టి ఇలాంటి ఏదైనా కొత్త నెంబర్ కానీ కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి మీకు మెసేజ్లు వచ్చి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే మీరు సూసైడ్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్లో చాలా కేసెస్లో కోర్టు అబ్బాయిలకి ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చింది. సో వన్ ఆఫ్ ద లీడింగ్ కేసు వచ్చేసి స్టేట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ మహమ్మద్ అఫ్జల్ అనే కేసులో అక్యూజ్డ్ బ్లాక్మెయిల్డ్ విక్టిమ్ యూజింగ్ ప్రైవేట్ పిక్చర్స్ కన్విక్టెడ్ అండర్ ఐటీ యాక్ట్ అండ్ ఐపీసీ. అలాగే సైబర్ క్రైమ్ లో కూడా ఇలాంటి కేసెస్ వచ్చాయి. సో మీకు దగ్గర డిజిటల్ ఎవిడెన్స్ అవన్నీ ఉంటే కనుక సేవ్ చేసుకొని కేసు ఫైల్ చేయడానికి. రీసెంట్గా April 2nd, 2025లో కూడా బెంగళూరులో ఒక ప్రీ స్కూల్ టీచర్, లేడీ టీచర్, సో ఒక కిడ్ యొక్క పేరెంట్స్తో చాటింగ్ చేసింది. ఆవిడకి పర్సనల్ ఫొటోస్ అన్ని పెట్టారు, వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు. తర్వాత ఒకరోజు సడన్గా ఆవిడ నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను మీరు పంపించిన ఫొటోస్ నేను అన్ని పబ్లిష్ చేస్తాను, మీ మీద కేసు ఫైల్ చేస్తానని చెప్పేసి ఆయన్ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో అసలు అన్నోన్ నెంబర్స్ కానీ అసలు తెలియని వాళ్ళకి మీ ఫొటోస్ కానీ మీ పర్సనల్ వీడియోస్ అసలు పంపించద్దు, మీరు అంత దూరం తెచ్చుకోకూడదు. ఈవెన్ దో మీకు కోర్టు సపోర్ట్ చేస్తున్నా కూడా కొన్ని సిచ్యువేషన్లో అలాంటి వాంటెడ్గా తెలిసి ఆ మిస్టేక్ చేయొద్దు. జస్ట్ మై ఒపీనియన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ కస్టడీ అండ్ పెటర్నిటీ రైట్స్. సో చాలా మంది థింక్ చేసేది ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వైఫ్కి గొడవలు జరిగితే పిల్లల కస్టడీ ఖచ్చితంగా మదర్కే వెళ్తాయి అని చెప్పేసి. కానీ కొన్ని కేసెస్లో ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే, ఒకవేళ ఆ కిడ్ వాళ్ళ మదర్ని చూడడానికి కూడా ఇష్టపడలేదు, సో వాళ్ళ మదర్తో ఉండడానికి ఇష్టపడలేదు, అప్పుడు ఫాదర్ ఖచ్చితంగా ఆ చైల్డ్ యొక్క కస్టడీ రైట్స్ ఫాదర్కి వస్తాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పింది అనమాట. సో అలాగే గౌరవ్ నాగ్పాల్ వర్సెస్ సుమేధా నాగ్పాల్ అనే కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, ఒక చైల్డ్ యొక్క వెల్ఫేర్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఆ పేరెంట్ యొక్క జెండర్ కాదు, మదర్ ఆ ఫాదర్ దగ్గర ఉన్నారని కాదు. సో చైల్డ్ ఎక్కడ ఉంటే బాగుంటారో అదే అన్నిటికంటే ముఖ్యం అని చెప్పేసి ఈ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అనమాట. సో అలాగే అతర్ హుస్సేన్ వర్సెస్ సయ్యద్ సిరాజ్ అహ్మద్ అనే కేసులో ఫాదర్ వాజ్ గ్రాంటెడ్ విజిటేషన్ రైట్స్ డిస్పైట్ ద మదర్ హ్యావింగ్ కస్టడీ. సో మదర్ దగ్గర కస్టడీ ఉన్నా కూడా పిల్లలు ఫాదర్కి విజిటేషన్ రైట్స్ వస్తాయని చెప్పేసి జడ్జిమెంట్ ఉందన్నమాట. సో దట్ ఈస్.
అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ హరాస్మెంట్ ఇన్ కాలేజ్ అండ్ వర్క్ ప్లేస్. కాలేజ్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ ఉమెన్కే కాదు హరాస్మెంట్ జరిగేది, అబ్బాయిలకు కూడా జరుగుతుంది. సో పోష్ యాక్ట్ 2013 అనేది మెయిన్ ఫోకస్ ఉమెన్ మీదనే చేస్తుంది. కానీ మీరు ఐపీసీ సెక్షన్స్ కూడా మీ మీద ఎవరైనా హరాస్మెంట్ చేస్తే, లేదు ఫాల్స్ అలిగేషన్ చేశారు మీ మీద, ఫాల్స్గా హరాస్మెంట్ కేసు బుక్ చేశారు, అలాంటి టైంలో కూడా మీరు డైరెక్ట్గా కోర్టును అప్రోచ్ అయ్యి ఒక లాయర్ అడ్వకేట్ సాయంతో మీరు కేసు అనేది మీరు మీ మీద అగెనెస్ట్గా పెట్టిందని ప్రూవ్ చేసుకోవచ్చు. సో దీనికి రీసెంట్గా February 2025లో వర్కర్ ఫాల్స్లీ అక్యూజ్డ్ ఆఫ్ సెక్స్ హరాస్మెంట్, ఒక వర్కర్ మీద ఒక అమ్మాయి, ఒక లేడీ కేసు ఫైల్ చేశారనమాట. ఫాల్స్ సెక్స్ హరాస్మెంట్, నన్ను సెక్స్ హరాస్మెంట్ చేశారని చెప్పేసి కేసు ఫైల్ చేసింది. సో ఆయన ప్రూవ్ చేసుకొని తన జాబ్ తను తెచ్చుకునేలాగా జడ్జిమెంట్ అనేది వచ్చిందనమాట. సో దీనికి ఎగ్జాంపుల్గా తేజ్ సింగ్ వర్సెస్ స్టేట్ అనే కేసులో 2022లో ఫాల్స్ హరాస్మెంట్ ఛార్జ్ అగెన్స్ట్ ఏ మెయిల్ ఎంప్లాయీ వాజ్ డిస్మిస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ సరిగా లేదు అని చెప్పేసి ఫాల్స్ హరాస్మెంట్ ఏదైతే కేసు ఫైల్ చేశారో అది డిస్మిస్ చేశారనమాట కోర్టు. అలాగే కృష్ణ భట్టాచార్యజీ వర్సెస్ సారథి చౌదరి అనే కేసులో కూడా సుప్రీం కోర్ట్ రూల్డ్ హరాస్మెంట్ కంప్లైంట్స్ కెన్ బి రైజ్డ్ ఈవెన్ ఆఫ్టర్ రెసిగ్నేషన్. సో మిమ్మల్ని రెసిగ్నేషన్ లేదా రిలీవ్ పెట్టేసి మీరు జాబ్లో నుంచి లేరు, అయినా కూడా మీరు సుప్రీంకోర్టుకి హరాస్మెంట్ కంప్లైంట్స్ తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి జడ్జిమెంట్ వచ్చిందనమాట. మిమ్మల్ని జాబ్లో నుంచి తీసేసినా కూడా మీకు మీ మీద కేసు ఫైల్ చేసిన వాళ్ళ మీద అగెనెస్ట్గా మీరు కేసు అనేది ఫైల్ చేయొచ్చు. అది కంపెనీ అయినా అవ్వచ్చు, లేదా ఒక ఉమెన్ ఎంప్లాయీ మీ మీద ఫాల్స్ అలిగేషన్ చేసిన వాళ్ళ మీద అయినా కూడా. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ లాస్ విచ్ హెల్ప్ఫుల్ ఫర్ మెన్. Thank you so much for watching my channel. Please like, comment and subscribe. And మీ థాట్స్ని కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి, so that I will also know how I gave my video. Thank you so much.